సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది కదా, ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదన్న, ఇది కూడా సూపర్ టాపర్ హిట్ అయితే కన్ఫామ్గా అవుతుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి గుద్దవల్గా ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ లేని వాళ్ళు ఒక్కరు లేరు. గేమ్ చేంజర్ మాత్రం 2,000 కోట్లు పక్కా. దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత సింగిల్ సినిమాతో వస్తున్నారు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్, ఇక్కడ గ్లోబల్ లెవెల్ డైరెక్టర్ శంకర్. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లుంటది అనుకుంటున్నాను? అన్న మీరు రోబో చూడొచ్చు, 2.0 చూడొచ్చు, అవి కూడా ఫుల్ హిట్ అయింది కదా. గేమ్ చేంజర్ కాదని ఎందుకు అనుకుంటున్నారు? అది కూడా 100% సూపర్ టాప్ హిట్ అవుతుంది. ఇండస్ట్రీ హిట్ కూడా అవుతుంది అన్న కన్ఫామ్. అయితే ఈ 24 ఇయర్ వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాలు వచ్చినాయి, భారీ హిట్లు అయ్యాయి. సో ఈ రీకాలని బద్దలు కొట్టదు అండ్ దరిదాపులకు కూడా పోదని అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు అల్లు అర్జున్ది బీఆర్ పాట్నాలు కూడా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు చిరంజీవి గారు ఏం చేస్తున్నారంటే మనకు బీఆర్, పాట్నా, పూణే, తండేలు, గిండెలు ఎక్కడ పడితే ప్యాన్ ఇండస్ట్రీ లెవెల్ అమెరికాలో కూడా రిలీజ్ చేస్తారు కన్ఫామ్. ఇది అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లే డల్లాస్ లో చాలా గ్రాండ్ గా చేశారు కదా, ఇంతవరకు ఏ తెలుగు సినిమా కూడా చేయలేదు. ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్ సో ఎట్లుండబోతుంది? కానీ బాగానే ఉంటుంది అన్న. క్యారద్వాని కాంబినేషన్ ఇంతకుముందు వినయ్ విజయ్ రామ్ వచ్చింది. సో ఇప్పుడు ఎట్లా వాళ్ళిద్దరి జోడి ఎట్లా అనిపించింది? అది కూడా బాగానే ఉన్నది. ఓకే, ఇప్పుడు రాజమౌళి ఇది ఒక సెంటిమెంట్ ఉంది బ్రో. ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేసినా కూడా ఫ్లాప్ అవుతుంది అన్న. అది మనం చెప్తే అవుతుంది. అది ఇప్పుడు సినిమా స్టోరీని బట్టి చెప్పొచ్చు కదా. గేమ్ చేంజర్ 100% హిట్ అవుతుంది. ఇప్పుడు మనకు డైరెక్టర్ గారు శంకర్ తీశారు కదా, ఎందుకు హిట్ కాదన్న